Hi team, I'm Kumdar Reddy. I'm founder of Savita Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic is sir very important topic andi. So రష్యాలో ఒకసారికి టాప్ మెడికల్ కాలేజ్ ఏవి? సో మనకి ఎలా తెలుసుకోవాలి అసలు రష్యాలో బెస్ట్ మెడికల్ కాలేజ్ అంటే ఏంటి? అంటే రష్యాలో ఆల్మోస్ట్ ఒకసారికి ఒక 150+ యూనివర్సిటీస్ ఉంటాయండి. సో 150+ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఏవి బెస్ట్ యూనివర్సిటీస్, వాటిల్లో అసలు ఏ విధంగా మనం సెగ్రిగేట్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి. సో ఎవరైనా సార్ రష్యాలో మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నేషనల్ రిసర్చ్ మెడికల్ యూనివర్సిటీ రైట్ నౌ అడ్మిషన్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకొని చేసి పెట్టుకోండి. కౌన్సిలింగ్స్ వరకు ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్, థర్డ్ కౌన్సిల్ వరకు వెయిట్ చేయొద్దు. జస్ట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ సీట్ వచ్చింది అనుకోండి, హ్యాపీగా మీ అమౌంట్ రిఫండ్ అవుతుంది. సీట్ రాలేదనుకున్నట్టు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి ఎందుకంటే మనకి డాక్యుమెంటేషన్ వర్కే మీకు ఆల్మోస్ట్ 90 days పడుతుంది. మీరు రోజు స్టార్ట్ చేస్తే 90 days పడుతుంది. సో కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కండక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, సో చాలా మంది అడుగుతున్న డౌట్స్ అనేది రష్యాలో బెస్ట్ మెడికల్ కాలేజ్ ఏవి? సో సార్ మనకి రష్యాలో సింపుల్ అండి, ఏది బెస్ట్ మెడికల్ కాలేజ్ అని తెలుసుకోవాలంటే మనకి అక్కడ 3 types ఆఫ్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఒకటి వస్తుంది సార్ మనకి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సో స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్ అని ఉంటాయి. స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి ఫస్ట్. తర్వాత వచ్చేసరికి ఫెడరల్ యూనివర్సిటీస్ ఉంటాయండి. ఫెడరల్ యూనివర్సిటీస్ ఉంటాయి. తర్వాత వచ్చేసరికి మనకి థర్డ్ వచ్చేసరికి పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ సార్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. సో వీటికి ఏంటి తేడా ఏంటి చాలా మంది అడుగుతున్నారండి. సో ఏవి బెస్ట్ అని అడుగుతున్నారు. సార్ మనకి స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఫెడరల్ యూనివర్సిటీస్ ఉంటాయి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్. సో ఇట్లా ఏది బెస్ట్ మెడికల్ కాలేజ్ అంటే సార్ మీకు జస్ట్ స్మాల్ డిఫరెన్షియేషన్ ఇస్తానండి. సో మనకి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అనేది టాప్ ఎండ్ అండి. ఆర్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ సార్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే మనకి అది ఓన్లీ రీసెర్చ్ మెడికల్లో రీసెర్చ్ ఓరియంటేషన్ అనమాట. అంటే మీకు రీసెర్చ్ పరంగా హై క్వాలిటీ ఆఫ్ హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇట్స్ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, 100% ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం. ఈ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ మీకు టాప్ నాచ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి అంటే మీకు ఇక్కడ ఇండియాలో ఒక 500-600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అనుకోండి, ఈ గుంటూరు మెడికల్ కాలేజ్, ఎస్వీఎస్, లేకపోతే కర్నూలు మెడికల్ కాలేజ్, అనంతపురం మెడికల్ కాలేజ్, లేదా సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ఏదైతే టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయో ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, వాటి బెస్ట్ కాలేజ్ అండి. ఆ కంట్రీలో ది బెస్ట్ కాలేజ్ అంటే మనకి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ వస్తాయి, ఆర్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ వస్తాయి. దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మీకు ఇంకెలాంటి ప్రాబ్లం అనేది. ఇంగ్లీష్ కూడా చాలా మంది అంటున్నారు రష్యన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ ఉంటాయి, రష్యన్ లాంగ్వేజ్లో క్లాసులు చెప్తారని. సో అవి ఉండేది సార్ మనకి స్టేట్ యూనివర్సిటీలో ఉంటాయండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టేట్, ఎందుకంటే స్టేట్ యూనివర్సిటీ అనేది ఈ మోస్ట్ ఆఫ్ ద 99% అండి, 99% ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్ 2021 నుంచి మాత్రమే మీకు ఇంగ్లీష్ మీడియంగా కన్వర్ట్ చేశారు. 2021 బిఫోర్ అండి ఆల్మోస్ట్ ఆల్ బైలింగ్వెల్ లేదా రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకుని వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు చాలా మంది అడుగుతారు రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ ఉంటాయండి, రష్యన్ లాంగ్వేజ్లో ఆ క్లాసులు చెప్తారంటే స్టేట్ యూనివర్సిటీలో చెప్తారండి. మోస్ట్ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్. మీరు ఫెడరల్ యూనివర్సిటీ కానీ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ కానీ మనకి ఫుల్ ఇంగ్లీష్ మీడియం, 100% ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. మీకు రష్యాలో ది బెస్ట్ కాలేజీలు కావాలని, ఇంకా టాప్ నాచ్ కాలేజ్, ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ కావాలంటే గో ఫర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్. మీకు ఓకే బడ్జెట్ వైజ్గా చూసుకుంటే మాత్రం గో ఫర్ స్టేట్ యూనివర్సిటీస్ అండి. స్టేట్ యూనివర్సిటీ అనేది మీకు ఆల్మోస్ట్ స్టేట్ యూనివర్సిటీలో మీకు ఫీజు 3 lakhs నుంచి మినిమం 3 lakhs ఉంటుందండి. అది 3 lakhs ట్యూషన్ ఫీజు పర్ ఇయర్. అంటే మీకు బిలో 30 lakhs, అంటే మీకు 3 lakhs ట్యూషన్ ఫీజు అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ బిలో 30 lakhs ఉండేది. అంటే 3 lakhs ట్యూషన్ ఫీజు ఉంటుంది స్టేట్ యూనివర్సిటీస్లో. ఫెడరల్ యూనివర్సిటీ అనుకోండి 3.5 lakhs, 3 to 3.5 lakhs అండి, 3 lakhs నుంచి 3.5 lakhs. నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అనుకోండి 4 lakhs నుంచి 5 lakhs మధ్యలో ఉంటుందండి ట్యూషన్ ఫీజు. ఓన్లీ నేను చెప్పేది ట్యూషన్ ఫీజు అండి. ఓకేనా? సో కాబట్టి మీకు బడ్జెట్ పరంగా మహా అయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ యూనివర్సిటీ అనుకోండి 3 lakhs ఉంటుంది, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ 4 lakhs ఉంటుంది, లేదా ఫెడరల్ యూనివర్సిటీస్ 3 lakhs నుంచి 3,50,000. అంటే మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ 4 lakhsకి వస్తాయి. సో ఫెడరల్ యూనివర్సిటీ అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ అండి. సెంట్రల్ అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రీమియా ఫెడరల్ యూనివర్సిటీ అని, తర్వాత వచ్చేసరికి ఫారెస్ట్ అండ్ ఫెడరల్ యూనివర్సిటీ అని, తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ కాన్బాల్టిక్ ఫెడరల్ యూనివర్సిటీ అని, ఈ 3 టాప్ ఫెడరల్ యూనివర్సిటీస్ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే అవి చాలా దూరంగా ఉంటాయి. ఒక క్రీమియా ఫెడరల్ యూనివర్సిటీ వచ్చేసరికి యుక్రెయిన్ బార్డర్లో ఉంటుంది, ఇమాన్యుయల్ కాన్బాల్టిక్ వచ్చేసరికి జర్మనీ దగ్గర ఉంటుంది, ఫారెస్ట్ వచ్చేసరికి జపాన్ దగ్గర ఉంటుంది. కాబట్టి వెరీ లాంగ్ అనమాట. మీకు బడ్జెట్ ఆల్మోస్ట్ బడ్జెట్ కూడా ఈ డ్యూరేషన్ అవ్వచ్చు, తర్వాత ఎక్కడెక్కడ చోరు ఉంటాయి కాబట్టి ఫెడరల్ యూనివర్సిటీస్ బెటర్ టు గో ఫర్. మీకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మీకు టాప్ నాచ్ ఎడ్యుకేషన్ కావాలి అంటే గో ఫర్ నేషనల్ రీసెర్చ్, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. సో బడ్జెట్ వైజ్గా చూసుకుంటే మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. బెటర్ టు స్కిప్, ఎందుకంటే ఈ స్టేట్ యూనివర్సిటీని స్కిప్ చేయడం చాలా వరకు బెటర్. మీకేంటి తర్వాత వరెన్బర్గ్ అని, సమారా అని, ఎన్ఎస్ఎంయు అని, తర్వాత ఇంకా ఏవో ఉన్నాయి, చాలా ఉన్నాయి.
సో మీరు యూట్యూబ్లో ఏ వీడియోస్ చూసేసి వాళ్ళు ఏదో అక్కడ స్టూడెంట్స్ చదువుతున్నారు కాబట్టి వాళ్ళు మొత్తం అంతా తెలుసు అనుకొని మీరు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఒక కాలేజ్ చదువుతుంటారు, మీకు చెప్పేది ఒకటి చెప్తారు, వాళ్ళు చదివే కాలేజీలో ఎలా రెఫర్ చేయరు, ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ కాబట్టి. సో కాబట్టి వేరే కాలేజీ మీకు రెఫర్ చేస్తారు, అదేదో చాలా పెద్ద బీభత్సమైన కాలేజీలని మీరు వెళ్తారు. వెళ్ళారనుకోండి మీకు అక్కడ అర్థమవుతుంది, మీరు కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మళ్ళీ వీడియోలు చేసుకోవడం అక్కడికి వెళ్ళి. సో ఓకేనండి, ఈ స్టేట్ యూనివర్సిటీ అదే వస్తుంది. మీరు వెళ్తే ఇక్కడికి వెళ్తే మోస్ట్ ఆఫ్ దెమ్ అడ్మిషన్లు వీడియోలు చేసుకోవడం, ఇక్కడ వీడియోలు చేసుకోవడం, అడ్మిషన్ చేసుకుని అమౌంట్ రికవర్ చేసుకోవడమే. మీరు ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యి చదివి సక్సెస్ అయ్యింది ఇక్కడ చాలా తక్కువ స్టేట్ యూనివర్సిటీస్లో. సో మీకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి స్టాండర్డ్స్, మంచి ఎక్స్పీరియన్స్, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి అంటే గో ఫర్ పబ్లిక్ రిసర్చ్, నేషనల్ రిసర్చ్ యూనివర్సిటీ. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇక మీరు స్టేట్ యూనివర్సిటీస్ అంటారా, బడ్జెట్ మహా అయితే దానికి దీనికి సంవత్సరానికి 5 లక్షల నుంచి 6 లక్షలు తేడా వస్తుంది. ఓవరాల్గా ఇది 30 లక్షలు అయింది అనుకోండి, ఇది 35 లక్షలు అవుతుంది పబ్లిక్ నేషనల్ రిసర్చ్ యూనివర్సిటీ. సో ఈ స్టేట్ యూనివర్సిటీ అంటే స్టూడెంట్స్ అక్కడికి వెళ్తారు, స్టూడెంట్స్ వాళ్ళకు కూడా తెలియదు కదా. ఫస్ట్ ఎవరినో నమ్ముతారు, ఎవరో యూట్యూబర్ని చూసి ఆ యూనివర్సిటీ అది బాగుందంట, యూనివర్సిటీ ఇది బాగుందంట, హాస్టల్ బాగుందంట, ఫుడ్ బాగుందంట, అదంట ఇదంట, ఏదేదో రివర్స్ బాగుంది అంట, ఎంజాయ్ చేయొచ్చు అంట, ఇంకోటి చెప్పేసి మీకు చూడండి 99% కాదు 100% ఈ స్టేట్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. మీకు ఫెడరల్ యూనివర్సిటీస్ కానీ నేషనల్ రిసర్చ్ యూనివర్సిటీస్ కానీ చాలా తక్కువ. ఈ నేషనల్ రిసర్చ్ యూనివర్సిటీ చాలా తక్కువ, ఎందుకంటే వెరీ వెరీ స్ట్రిక్ట్గా ఉంటాయి. ఈ ఫెడరల్ యూనివర్సిటీలో కొంచెం, ఈ స్టేట్ యూనివర్సిటీలో మొత్తం వాళ్ళేక యూట్యూబర్సే, అవన్నీ యూట్యూబ్ యూనివర్సిటీస్ అంటారు వాటిని. అంటే వాళ్ళు జాయిన్ అవుతారు, ఆ బడ్జెట్ సరిపోతే అక్కడ అడ్మిషన్ చేస్తారు, ఎంతో కొంత డబ్బులు వస్తాయి. మీ ఆ బడ్జెట్ కాదనుకోండి, వాళ్ళు చదివే ఒక యూనివర్సిటీ, వాళ్ళు పంపించేది ఒక వేరే యూనివర్సిటీ. మీకు ఓకే మీరు 30 లక్షల బడ్జెటా, సో అదిగోండి ఆ కాలేజ్ బాగుంది, 40 లక్షల నా కాలేజ్ బాగుంది. సో ఇలా అడ్మిషన్ చేసుకోవడం, మీకు స్టేట్ యూనివర్సిటీలో చదివిన 99% అడ్మిషన్ చేసుకోవడం, మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం. సో వాళ్ళకి అర్థమైపోద్ది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా మునిపోయాం కాబట్టి వచ్చేవాళ్ళని కూడా ముంచుదాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అంత తెలియకోళ్ళు, అంత నాలెడ్జబుల్ అయితే మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. అక్కడికి వెళ్ళి ఏదో బాధలు పెడతా, మళ్ళీ ఆ బాధలు మీ మీద రుద్దుతా, మిమ్మల్ని ఏదో ఎక్కడో ఉద్ధరిస్తారని వేరే యూనివర్సిటీకి ప్రమోట్ చేయడం అనేది అది వెరీ వెరీ డేంజర్ సిచ్యువేషన్ అనమాట. సో ఇక్కడ స్టేట్ యూనివర్సిటీలో మీకు ఎక్స్పెల్ రేషియో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఉండే అడ్మిషన్లు 100, చేసే అడ్మిషన్లు 1000. సో ఫస్ట్ సెమ్లో ఒక 500 మందిని, సెకండ్ సెమ్లో ఒక 300 మందిని, ఫైనల్గా వచ్చేసరికి 100 మందిని ఉంచుతారు 6 సంవత్సరాలు వచ్చేసరికి. మీరు కానీ అక్కడ ఎక్స్పెల్ అయ్యారనుకోండి, మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ నుంచి వచ్చి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసుకొని మళ్ళీ ఎంబీబీఎస్ చదవాల్సి వస్తుంది. అప్పుడు 30 లక్షలు 40 లక్షలు వస్తుంది. ఇప్పుడు మీరు ఏదో 5-6 లక్షలు సేవ్ అవుతుంది అనుకుంటే మీకు నేషనల్ రిసర్చ్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీకి 1 లక్ష రూపాయల తేడా ఉండేది సంవత్సరానికి. మా అయితే 6 లక్షలు, ఇది 30 లక్షలు వచ్చింది అనుకోండి, ఇది 35 లక్షలు వస్తుంది. బెటర్ టు గో ఫర్ సో అనుకుంటారు. అప్పుడేదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్స్పెల్ చేస్తారనుకోండి, అప్పుడు 20 లక్షలు పెట్టి ఉంటారు, మీకు 20 లక్షలు లాస్ కదా. మళ్ళీ వేరే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవడానికి నాట్ పాసిబుల్, ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్, ఎందుకంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అయిపోతుంది. మీరు ఆ యూనివర్సిటీ నచ్చకపోతే వేరే యూనివర్సిటీకి వెళ్తానంటే, ఆ కాలేజ్ నచ్చుకుంటే వేరే కాలేజో, ఆ కంట్రీ నచ్చుకుంటే వేరే కంట్రీకి వెళ్దాం అనుకుంటే ఆ డిగ్రీస్ కూడా 100% ఇన్వాలిడ్. మళ్ళీ ఫ్రెష్గా నీట్ ఎగ్జామ్ రాసుకుని మళ్ళీ వెళ్ళాలి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే స్టేట్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి ఆ కాలేజ్ హాస్టల్, బాత్రూమ్, వంట రూమ్, ఆ రూమ్, ఈ రూమ్ చూపించేసి అది తక్కువ బడ్జెట్ అని చెప్పేసి, తక్కువ బడ్జెటే ఉంటుంది. ఎందుకంటే ఏమీ ఉండవు కదా, స్టాండర్డ్స్ ఉండవు, రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. 100 అడ్మిషన్ ఉండాల్సింది 1000 అడ్మిషన్లు తీసుకుంటారు. ఆ తర్వాత ఏదైతే అవుతుంది, సో తర్వాత చాలా ప్రాబ్లమ్ ఫేస్ వస్తుంది. బెటర్ టు స్కిప్ స్టేట్ యూనివర్సిటీస్, గో ఫర్ నేషనల్ రిసర్చ్. మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే నేషనల్ రిసర్చ్ యూనివర్సిటీ బెస్ట్ ఆప్షన్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.